సో అంటే భవభూతి క్యారెక్టర్ని అంటే ఎందుకు పెట్టాలనిపించింది? దట్టు ఎత్తుపళ్ళు దానికి మీరే డబ్బింగ్ చెప్పారు. అసలు ఎలా ముసలిగా ఎలా చెప్పారండి? ఆ, అంటే ముసలి అని ప్రజెంట్లో ముసలి వాడికి యంగ్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఉంది. నేను అడిగేది ఏంటంటే డిఫరెంట్ చూపించాలి కదా, డిఫరెంట్ వేరియేషన్ చూపించాలి కదా. అందరూ ఒకటంటే మీరు అన్నట్టు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇడు రామ లేకపోతే లక్ష్మణ లేకపోతే ఈ డౌట్లు వస్తాయి. ఎంటైర్ మొత్తం పైనుంచి కిందాక మారిపోతే అప్పుడు మీకు వేరే క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. దాని గురించే ఈ ప్రయత్నం అనమాట. ఎంత డిఫరెంట్గా చూపిద్దామంటే అంత డిఫరెంట్గా చూపిద్దామని ముందు అనుకున్నది, ఇంటెన్షనల్గా అనుకున్నది. అండ్ వాడిని చూస్తే వాడు మాట్లాడితే ఆడవాళ్ళకి చిరాకు రావాలి. ఎందుకు ఆడవాళ్ళు అంటే పడదా మీకు? ఆడికి పడదు. అదే పడదు. ఇప్పుడు మరి రీతు మాట్లాడే వాటికి మగాళ్ళకి కోపం వస్తుంది. అలా ఈ రెండు అంటే యంగ్ రీతు భవభూతి ఎక్కువ క్లాష్ ఉంటుంది అనమాట. ఇంతమంది చుట్టూ మగాళ్ళని పెట్టుకుని మగాళ్ళ మధ్య రీతు క్యారెక్టర్ ఉండేదన్నమాట. సో ఆమె కొన్ని ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, మగాళ్ళ మధ్యన ఒక అమ్మాయి వర్క్ చేసినప్పుడు ఆ కోపం అది ఉంటుంది కదా, దాని తాలూకు లక్షణాలన్నీ కూడా అద్భుతంగా చూపించింది. కాబట్టి ఆడవాళ్ళందరికీ రీతు బాగా నచ్చుతుంది. వీడు చిరాకు తెప్పిస్తాడు కాబట్టి ఆడవాళ్ళకి నచ్చడు, మగాళ్ళందరికీ మాత్రం చాలా బాగా నచ్చుతాడు. ఎందుకంటే ఆడవాళ్ళ మీద సెటైర్ వేస్తూ ఉంటాడు 24 hours ఎప్పుడు. ఇంకా అది పని ఏమి ఉండదు. స్టోరీ లైన్ చెప్పినప్పుడు కూడా మీకు అంటే ఏది ఎక్కువ ఛాలెంజింగ్ అనిపించింది? ఈ 4 క్యారెక్టర్స్ ప్లే చేశారు కదా. అంటే మెయిన్ స్టోరీ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి స్టార్ట్ అయిందండి. స్టోరీ పాయింట్ నాకు చెప్పినప్పుడు ఇంటర్వెల్ చెప్తేనే నాకు ఏం అర్థం కాలే. అంటే మాకు రాజరాజలో కూడా బ్యూటిఫుల్ ఇంటర్వెల్ ఉంటుంది, దాంట్లో కూడా అసలు క్రేజీ ఇంటర్వెల్. అదో టైప్ ఆఫ్ ఇంటర్వెల్. ఇది అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? సరే స్టోరీ రాసిన తర్వాత చూద్దాంలే అనుకున్నాం. కొన్నిసార్లు మనకి ఎక్కడ పడతాయో తెలియదు స్టోరీలు. కొంతమంది క్లైమాక్స్ నుంచి పడతాయి, కొంతమంది క్యారెక్టర్ నుంచి పడతాయి, కొంతమందికి కొన్ని బ్లాకుల నుంచి పడతాయి. అలా మాకు ఇంటర్వెల్ థాట్ నుంచి పుట్టిన స్టోరీ హసిత్కి. నరేషన్ కూడా 8 months అయింది కదండి. నాకు 8 monthsకి ఫుల్ నరేషన్ జరిగింది. అంటే అట్ ఏ స్ట్రెచ్ ఎప్పటికప్పుడు చెప్తానే ఉండేవాడు. కానీ ఇది అర్థం చేసుకుని చేసేది ఎవర్రా, అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు కథ కింద ఉన్నప్పుడు వేరు, సినిమా చూసినప్పుడు వేరు. దీన్ని అర్థం చేసుకుని ఇంత డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి యాక్టర్లు కావాలి, ఎలాంటి ఇది కావాలని దాని మీద ఎక్కువ మేము వర్కౌట్ చేసాం. మెయిన్ క్యారెక్టర్స్ నాది, రీతుది ఎక్కువ ఉండేది మాదే, మీరా గారిది, అందరి ఎవరికలికి సెపరేట్ క్యారెక్టరైజేషన్స్ ఇది ఉంటాయి, మాది ఎక్కువ. సో రీతు క్యారెక్టర్ అనుకున్నప్పుడే మేము అజిత్ ఇలా రీతు అని ఆప్షన్ పెట్టండి, రీతు ఓకే, మిగతా ఆప్షన్స్ అంటే వీళ్ళకి అర్థం వదిలే. రీతు అయితే కరెక్షన్ కూడా చేశారు మీరు? కరెక్షన్ కాదండి, అది ప్రాక్టికల్గా జరిగేదే ప్రతి సినిమాకి అనుభవం. హీరోయిన్లు అంత ఈజీగా స్టోరీ చేసేసి హీరోయిన్లు చాలా తక్కువ మనకున్నారు, చాలా తక్కువ ఉన్నారు. ఒక 10% ఉంటారు. మిగతా అంతా తోకలో పేర్లు చూసి మ్యాక్సిమం చేసేస్తారు. ఇది తప్పేం కదా, ఇది ఓపెన్ చెప్తున్నారు కూడా. పాపం అంటే హీరోయిన్కి అంటే తేడా ఏముంటుందంటే చాలా తక్కువ టైం పీరియడ్ ఉంటుంది, బట్ వర్క్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి హీరోలకి ఏంటంటే ఎక్కువ టైం పీరియడ్ ఉంటుంది, వర్క్ తక్కువ ఇన్ ద సెన్స్ ఒకదాని తర్వాత ఒకటి వెళ్తారు. కాబట్టి హీరోయిన్ నెంబర్ ఆఫ్ ఇది చేయొచ్చు కాబట్టి అలా చూస్ చేసుకుంటారు. వాళ్ళందరికీ కూడా మంచి క్యారెక్టర్లు ఇది చెయ్యాలని ఉంటుంది, కుదరదు అందరికీ. అది ఫస్టే సీడ్ వేయాలి. కొంతమంది అలా వేసిన వాళ్ళు మీరా జాస్మిన్ గారు అలాగే చేశారు అప్పట్లో, ఇప్పుడు అలాగే. ఇప్పుడు ఎగ్జాంపుల్ రీతు చేస్తుంది అలాగే. సో ఇలాంటి అంత కంటెంట్ని ఎక్కువ ఇది చూసుకునే వాళ్ళు పర్ఫార్మర్లే ఈ సినిమాకి ఎంచుకోవడం జరిగింది. వాళ్ళే ఉంటారు సినిమాలో అంతా. ఓకే.